ప్రార్థన దేవుని హృదయాన్ని తొలిచేస్తుందట. ఎలాగైనా వీరికి సహాయం చేయాలి, ఎలాగైనా వీరికి సహాయం చేయాలి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతే వృద్ధురాలికి, ఈ విధురాలికి, ఈ బీద విధురాలికి న్యాయం చేయాలనుకున్నప్పుడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేయాలనుకున్నప్పుడు, మరి నేను న్యాయము తీర్చే దేవుణ్ణి, నేను దివారాత్రులు నా కొరకు మొరపెట్టుకున్న నా పిల్లలకు నేను న్యాయం చేయనా? దేవుడు న్యాయం చేసేవాడు, కానీ ప్రార్థించడం అనేది, అడగడం అనేది ఈ రోజు లేదు. ప్రార్థనలు తక్కువైపోయాయి. ఏమవుతున్నాయి అంటే జీవన వ్యాపారం ఎక్కువ అవుతుంది, లోక సంబంధమైన ముచ్చట్లు ఎక్కువ అవుతున్నాయి. మనం కొరకు పని చేయడానికి ఎక్కువ టైం ఇస్తున్నారు, లేదా లోకంలో ఉన్న వాటి విషయాల్లో ఎక్కువ ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అనవసరమైన వాటి విషయంలో టైంను వేస్ట్ చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు లేరు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు రెస్పాండ్ అవుతాడు. నీ ప్రార్థన దేవుని